హాయ్ అండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసిందండి. వాళ్ళ ఇంట్లో మా వదినొచ్చి ఇలాగ ఫ్రాన్స్ బిర్యానీ చేస్తుందండి. మేమందరం ఫ్రాన్స్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ ఆల్మోస్ట్ ఈ ప్రొసీజర్‌లోనే చేస్తామండి. ఒకసారి ప్రొసీజర్ ఏంటో మీకు చెప్తాను. చాలా ఈజీ అండి. మీరు ఫ్రాన్స్ కర్రీ మీ స్టైల్‌లో మీరు బాగా దగ్గరగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక సైడు. ఇంకో సైడు బిర్యానీకి పోపేసుకోండి. పోపేసుకొని బిర్యానీలో కూడా కొంచెం మీకు నచ్చినట్టు మసాలాలవి వేసుకొని, ఇలా రైస్ కడిగేసి వేసుకొని, సాల్ట్ అవన్నీ వేసుకున్నాక ఆల్మోస్ట్ 99% బాగా కుక్ అయిపోయిన తర్వాత అండి, కొంచెం బిర్యానీ తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. అప్పుడు ఈ బాగా దగ్గరగా అయిన ఈ ఫ్రాన్స్ కర్రీని ఆ మధ్యలో బేషన్‌లో వేసుకోండి. వేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ కూడా పైన వేసేసుకొని, కొత్తిమీర గార్నిష్ చేసుకొని, కొంచెం నెయ్యి వేసుకోండి. అంతే అండి. గుమగుమలాడే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అండి. దీంతో పాటుగా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో చేపల పులుసు కూడా చేశారు. అది చాలా బాగుంది. వేడి వేడి రైస్‌తో ఇంకా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ.